మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. దేవాదాయ శాఖ ఏసీ శాంతి ఇంటిపై ఏసీబీ దాడులు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు కేసు నమోదు చేశారు. తాడేపల్లిలోని శాంతి విల్లాలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఇక ఏకకాలంలో మరో 2 చోట్ల తనిఖీలు నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో శాంతిపై భారీగా అక్రమాల ఆరోపణలు వచ్చాయి. దేవాదాయ భూముల విషయంలో అధికార దుర్వినియోగం చేశారంటూ కూడా ఆమె మీద ఆరోపణలు వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగంలో చేరినట్టు అభియోగాలున్నాయి. గత కొన్ని నెలలుగా సస్పెన్షన్లో ఉన్నారు ఏసీ శాంతి. ఇక ఇటీవలే కోర్టు ఆదేశాలతో తిరిగి విధుల్లోకి చేరారు. ఇక శాంతిని తొలగించాలంటూ ప్రభుత్వానికి కమిషనర్ నివేదిక ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ముమ్మరమైన విచారణ జరిపి సోదాల్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఇక ఈ అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. ఎస్ వెంకట్, ఈ ఏసీబీ సోదాల అంశం గురించిన డీటెయిల్స్ ఏంటి? ఎస్ నేను అంటే గత వైసీ ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా కొంత దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి. అప్పట్లో ఒక రాజ్యసభ ఎంపీ విషయంలో కూడా వీళ్ళిద్దరికి ఏదో సంబంధం ఉందనేటువంటి ప్రచారం కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరిగింది. దీనికి సంబంధించి అప్పట్లో ఆమె మీడియా ముందుకు కూడా రావడం జరిగింది. ఇక తర్వాత నుంచి కూడా కొంత ఈమె హాట్ టాపిక్ అవుతూ వచ్చారు. అయితే ఈమెకు సంబంధించి కొన్ని కీలక ఆరోపణలు అన్న ముఖ్యంగా విశాఖ భూ కుంభకోణంలో ఈమె కీలక పాత్ర పోషించారనేటువంటిది కూడా ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విశాఖపట్నంలోని విలువైన దేవాదాయ భూములు ప్రైవేటు వ్యక్తులకు, ముఖ్యంగా అప్పటి ఒక కీలక ఎంపీకి సన్నిహితులకు అప్పగించడంలో ఈమె కీలక సూత్రధార అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అదేవిధంగా సుమారు 100 కోట్ల విలువైనటువంటి భూములను 99 ఏళ్ల లీజుకు కట్టబెట్టడానికి హస్తం ఉందనేది కూడా అప్పట్లో ప్రధానంగా వచ్చినటువంటి ఆరోపణ. అదేవిధంగా ఇక ఆ తర్వాత నుంచి కూడా కొంత హైకోర్టు ఆదేశాలతో కూడా మళ్ళీ ఆమె విధుల్లో చేరినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఆమె ఏడాదికి మించి అంటే సస్పెన్షన్ లో ఉంటే రూల్స్ విరుద్ధం అంటూ కూడా హైకోర్టు చెప్పిన తర్వాత మళ్ళీ ఆమె విధుల్లో జాయిన్ అయినట్టుగా కూడా తెలిసింది. అయితే అవి కేవలం అవినీతికి సంబంధించి కాకుండా ఆమెకు సంబంధించిన నకిలీ సర్టిఫికెట్ల ఆరోపణలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఉద్యోగం పొందినటువంటి విధానంపై కూడా ప్రస్తుతం విచారణ జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ కోటా కింద అడ్డదారుల నిబంధనలకు విరుద్ధంగా ఈమె పోస్టింగ్ పొందారు అనేది కూడా ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. ఇక తాజాగా గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆమె నివాసం ఒక లగ్జరీ విల్లా అని, అక్కడ భారీగా నగదుతో పాటు కీలక డాక్యుమెంట్లు కూడా లభించాయనేది మనకు వస్తున్నటువంటి సమాచారం. అయితే ఏసీబీ అధికారులు కేవలం ఆమె ఇంటి మీద మాత్రమే కాకుండా విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాల్లో ఆమె బెనామీలలో కూడా తనిఖీలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే కొంత కీలక ఆస్తులను కూడా అంటే కీలక ఆస్తులకు సంబంధించినటువంటి పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. రైట్. ఇంకా ఆమె మీద అంటే ఇప్పటికే కూడా అంటే ఉద్యోగంలో కూడా ఆమె చేరటం కూడా దాని మీద కూడా అభియోగాలు ఉన్నాయి వెంకట్. ఎస్, అంటే ఆమె సర్వీస్ లోకి వచ్చినటువంటి విధానం ఏదైతే ఉందో అది నిబంధనలకు విరుద్ధంగా ఉంది. అంటే అడ్డదారులు ఎస్సీ ఎస్టీగా చూపించుకుని ఆమె పోస్టింగ్ పొందారు అనేది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. అయితే అవినీతి ఆరోపణలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా గత కొద్ది నెలలుగా ఆమె సస్పెన్షన్ లో ఉన్నారు. అయితే ఆమెను శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలంటూ కూడా గతంలో దేవాదాయ శాఖ కమిషనర్ ప్రభుత్వానికి నివేదిక కూడా పంపడం జరిగింది. అయితే ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అదేవిధంగా అటు కుటుంబానికి సంబంధించి కూడా కొన్ని ఆరోపణలు అయితే వినిపించినటువంటి పరిస్థితి. కొన్ని అక్రమ సంబంధాలు ఇవన్నీ ఉన్నాయంటూ కూడా కొంత గతంలో ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి. ఇటువంటి సమయంలో మరి ఈ అవినీతి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా కొంత అటు ఏసీబీ అధికారులు పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టారు. అలాగే ఆమెతో పాటుగా అంటే పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కానీ లేదంటే కొంతమంది సన్నిహితులకు సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించి కానీ వీటన్నిటి మీద కూడా ఫోకస్ పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. రైట్. స్టే విత్ us వెంకట్, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక శాంతిని తొలగించాలంటూ కూడా ప్రభుత్వానికి అయితే కమిషన్ నివేదిక ఇవ్వటం జరిగింది. ఇటు కమిషనర్ నివేదిక ఇచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ముమ్మరమైన విచారణ చేపట్టింది. సోదాల్లో కీలక పత్రాలను ఇప్పుడు అధికారులు స్వాధీనం చేసుకోవడం అయితే జరిగింది. ఇక ప్రస్తుతం అయితే సోదాలు అయితే అక్కడ జరిగాయి. ఇక తర్వాత కూడా విచారణ జరగనున్నట్లుగా తెలుస్తోంది.